కోన్నిగోయ్ అనే పాట మస్తు ఫేమస్ అయింది. దాన్ని మార్చి కూడా పాటలు పాడినరు కొందరు. చుట్టాలు వస్తే కోన్నిగోయ్, పండుగ వస్తే కోన్నిగోయ్, దావత్ చేస్తే కోన్నిగోయ్, పార్టీలు అయితే కోన్నిగోయ్ అని వాడుకున్నారు. కానీ ఇప్పుడు కోడి పేరెత్తితేనే గజ్జుమంటున్నదట జనాలకు. ఎందుకంటారా? ఇగో గిందుకు. చూసిండ్రా రాసుల కొద్ది కోళ్ళు ఎట్లా కుప్పలు పడుతున్నాయో. బర్డ్ ఫ్లూతోని ఫారాలలున్న కోళ్ళు పిట్టల తిరగరాలిపోతున్నాయట. చాలా దిక్కులల్లా బర్డ్ ఫ్లూ అంటున్నారట కోళ్ళు పెంచుతున్న ఫారం ఓనర్లు. మళ్ళీ ఎట్లా అంటుకుంటున్నదో ఏం పాడో మనకు తెలియదు గాని ఒక్కసారి వచ్చిందంటే చాలు ఇగో గిట్లా సచ్చిన కోళ్ళు ఒక్క దగ్గర వేస్తే గుట్టల తిరగపోగు పడుతున్నాయట. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ లా 1000 కోళ్లు పానం కోల్పోయినాయట. 4 రోజుల కింద రక్త పరీక్షలు చేస్తే బర్డ్ ఫ్లూ రోగం అందేలిందట. అందుకే సచ్చిన కోళ్లను బుల్డోజర్లతోని పెద్ద పెద్ద బొందలు తీసి దాంట్లేసి గూడుతున్నారట. దీంతోని కోట్ల నష్టం వస్తున్నదని ఫారాలు నడుపుతున్నోళ్లు తలకాయ కొట్టుకుంటున్నారట. సర్కార్ ఆఫీసర్లు రక్త నమూనాలు పరీక్ష చేసి ఒక్క కోళ్లను పూడ్చిపెట్టుడే కాదు వాటి గుడ్లను కూడా అమ్మొద్దని ఆర్డర్లు వేసిండ్రట. అంటే బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్ ఎంత డేంజరో బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి గుడ్లు కూడా అంతే డేంజర్ అట. కాబట్టి జనాలు అక్కడక్కడ కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తున్నది కాబట్టి కొన్ని రోజులు చికెన్ తినుడు బంద్ పెట్టుండ్రి. అట్లనే కోడి గుడ్లు తినుడు బంద్ పెట్టుండ్రి. అట్లా కాదని ఒక్కసారికి ఏమైతది, ఆదివారం నాకు ముక్క కూర లేకుంటే ముద్ద దిగదని పెండ్లిళ్ళు పేరంటాలకు పోయిన కాడనో మొహమాటాలకు చికెన్ తినకుండ్రి. ఆ రోగం మొత్తం లేకుండా పోయినాక అప్పుడు తినుడు మొదలు పెట్టుండ్రి. అంతేగాని చికెన్ మీదనే పానం గుంజుతున్నది, దవడలు దడదడలు ఆడుతున్నాయి అని ముక్క కూర కోసం మూతి జాపుకొని పోకుండ్రి. జరంత ఓపిక పట్టుండ్రి. ఏమంటారు?